నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికల వైపే ఉన్నటువంటి నేపథ్యంలో, కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మాత్రం అనివార్యంగా స్థానిక ఎమ్మెల్యే మరణం తర్వాత ఉప ఎన్నికలు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడ ఓటర్లు పాల్గొనాల్సి ఉంటుంది. మరోవైపు అసలు ఇక్కడ గ్రౌండ్ ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే మరణం తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోంది ఓవైపు, మరోవైపు బీజేపీ నుంచి స్థానికంగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ నారాయణ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో సికింద్రాబాద్ నుంచి ఉండబోతున్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కారం చూపబోతున్నారు, ఇవన్నీ మన ముందు శ్రీ గణేష్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీ గణేష్ గారు. నమస్తే. ఏం సార్, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఇవాళ అభ్యర్థిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నా ఇంటికి నేను వచ్చినంత సంతోషంగా ఉంది. నేను ఎప్పటి నుంచి అయితే రాజకీయ ఆరంగేటం చేశాను అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. మా ఫోర్ ఫాదర్స్ అంతా కాంగ్రెస్లో ఉన్నా. కానీ నేను వచ్చింది జనాలకు ఏమైనా చేయాలని వచ్చిన దానికి నేను పోటీ ఎలక్షన్లలో ఉండి గెలిచి ప్రజలకు ఏమైనా చేయాలని వచ్చాను. నాకు అప్పట్లో టికెట్ రానందుకే నేను వెళ్ళాను, కానీ కాంగ్రెస్ మీద కోపంతో కాదు. టికెట్ రావాలి, గెలవాలి, ప్రజలకు ఏమైనా చేయాలని వెళ్ళిందే కారణం, కానీ మిగతా విషయం ఏమీ లేదు. ఈరోజు కూడా నన్ను ఆహ్వానించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, నాకు పార్టీ నుంచి టికెట్ ఇచ్చినందుకు. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు బీజేపీ నుంచి పోటీ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఏంటి గ్రౌండ్ ఎట్లా అనిపిస్తుంది? గ్రౌండ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలు హామీలు ఇచ్చారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో, అవన్నీ 100 రోజుల్నే చాలా వరకు పూర్తి చేశారు. ముఖ్యంగా అందరూ సంతోషించే విషయం ఏంటంటే మన ఎంపీఏ మన ముఖ్యమంత్రి, వారికి పూర్తిగా అవగాహన ఉంది. వారికి దీని మీద ఇక్కడ ప్రజలు వారికి ఎలక్షన్లో గెలిపించినందుకు ఎంపీగా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఈ ప్రజల మీద రాష్ట్రంలో అందరూ మీ కొడంగల్ అంటారు, కొడంగల్ తర్వాత మల్కాజిగిరి కొడంగలే వారికి అత్యంత ప్రేమ ముఖ్యమంత్రి గారికి. మొన్న కూడా ఎక్కడ లేని విధంగా గత 10 సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్యలకి మా ఆదిలాబాద్ పోయే రోడ్డు కావచ్చు, నిజామాబాద్ పోయే రోడ్డు కావచ్చు, మన ప్యారడైజ్ నుంచి ఈ కంటోన్మెంట్ బోర్డు భూస్థలాలు ఉన్నందుకు రోడ్డు విస్తరణ జరగలేదు. ట్రాఫిక్ సమస్యలు అనేకంగా ఉంది. అంతకుముందుకు కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పాడు ఫ్లైఓవర్స్ కడతాను, ఈ ట్రాఫిక్ సమస్య పొడగొడతాను, కానీ ఇవి జరగలేదు. కేవలం 100 రోజుల కేంద్రంతో మాట్లాడి రోడ్డు విస్తరణ చేసి ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ చేయడం జరిగింది, ప్లస్ ఫ్లైఓవర్ కట్టడం జరుగుతుంది. ఇమీడియట్గా బడ్జెట్ కూడా శాంక్షన్ చేసుకురు, పని కూడా స్టార్ట్లో ఉంది. అంటే 100 రోజులు ఇంత చేయగలిగితే చెప్పిన పథకాలన్నీ అందరికి అందాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినట్టయితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రజలందరూ ఇలా బ్రహ్మరథం పట్టారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అవ్వడానికి ఏదైనా రహస్యం దాగుందా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ లేకుంటే ఇప్పుడు పాలన జరుగుతున్నటువంటి విధానం చూసే జాయిన్ అయ్యారు? రేవంత్ రెడ్డి గారి పాలన చూసి, ఎందుకంటే నేను వేరే పార్టీలు ఉన్నా కూడా, వారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా వారంటే నాకు చాలా ఇష్టం. ఒక లీడర్గా నేను ఇన్స్పైర్ అయిన ఆయనతోటి. ఒకరోజు ఒక సన్నివేశం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో పిసిసి సెక్రటరీ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఉండేది. నేను బసవరాజు సారయ్య గారి మంత్రి గారి ఆఫీస్లో ఉన్నప్పుడు, అప్పుడు ఈయన ప్రతిపక్షం, వీరు వస్తే ఆ రోజు మంత్రి భయపడ్డాడు. ఒక మంత్రి అతను వస్తున్నాడండి, అతను చాలా స్ట్రిక్ట్, రూల్స్ అన్నీ తెలుసు, వారు ఏమొచ్చారో వారు ఏం అడుగుతున్నారో వారు ఇచ్చి పంపిమన్నారు. ఆ రోజు నేను కాంగ్రెస్ నుండి ఒక టీడీపీ ఆయనకు భయపడుతున్నానంటే ఎంత గ్రేట్ లీడర్ అని ఆ రోజు ఇన్స్పైర్ అయినా. 2012 విషయం చెప్తున్నా. 2012లో వారిని అనినిత్యం ఫాలో అయ్యేవారిని. ఆయన పెద్ద అభిమానిని. కాకపోతే పొలిటికల్గా టైం రావాలి అన్నిటికీ. నేను కూడా ఏదైనా మా అభిమాన నాయకుడు నాకు ఆహ్వానించి నాకు అవకాశం కల్పిస్తారంటే వారితోటి పనిచేయడం, వారి ఆశీర్వాదం ఉండడం చాలా సంతోషించాను. వారు గ్రేట్ లీడర్. ఎందుకంటే డైరెక్ట్ మీది నుంచి రాలేదు, వారు అన్ని పదవులు చేసుకుంటూ కింది స్థాయి నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి. మాలాంటి వాళ్ళని గుర్తిస్తాడు, మంచి అవకాశాలు కల్పిస్తాడు అని మేము అడిగిన డెవలప్మెంట్ పనులన్నీ చేస్తారు. ఎందుకంటే మాకు ఎంపీగా ఉండే కాబట్టి వారికి టోటల్ అవగాహన ఉంది. మొన్న కూడా భూమి పూజ చేసినప్పుడు కూడా కంటోన్మెంట్ గురించి బాగా మాట్లాడారు వారు. అది ఇన్స్పైర్ అయి నేను జాయిన్ అయ్యాను. నేను 99% వారితో ఉంటేనే నిధులు వస్తాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారు, ప్రజల అవసరాలు ఉన్నాయో అవన్నీ జరగాలంటే కాంగ్రెస్ నుంచి గెలిస్తేనే సాధ్యమవుతుంది.
మరి ఎక్కడి నుంచి సాధ్యం కాదు అని జాయిన్ కావడం. సో మీరు జాయిన్ అయ్యారు, టికెట్ ఇస్తారన్న హామీ మీకు పార్టీ ముందే ఇచ్చిందా, లేకుంటే ఇవాళ ముందు ప్రీ ప్లాన్డ్ గానే వచ్చారా పార్టీలోకి? వారు ఇస్తా అంటేనే జాయిన్ అవుతాం కదా. వారు కూడా నాకు అదే స్థానం కరెక్ట్ సూట్ అవుతుంది అనేసి, ఎందుకంటే వారు కూడా చెప్పిన మాట ఏంటంటే, ఒకరోజు ఒక సన్నివేశం అయింది. వారు ఏమన్నారంటే గణేష్ గురించి నాకు పూర్తిగా తెలుసు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి ఓడిపోతేనే జనాలకు కనిపించరండి. నేను 2 సార్లు ఓడిపోయినా పబ్లిక్లోనే ఉన్నా. ఇంకో విషయం, నాకు మా ప్రజలందరూ ఆదరణ అభిమానం ఉంది కాబట్టి నాకు అవకాశం రావడం, నేను వ్యక్తిగా కాదు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్న ఉద్దేశమే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 2 సార్లు ఓడిపోయిన సింపతి మీకు ఈసారి కలిసి వస్తుందా? సింపతి గ్యారంటీ ఉంటుంది. ప్రజలందరూ చాలా తెలివిపరులు, ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో వారికి పూర్తిగా అవగాహన ఉంది. ఈసారి మాత్రం కాంగ్రెస్ తోటి డెవలప్మెంట్ అవుతుంది. మన గురించి ఆలోచించి మన మధ్యనే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. అంతేకాకుండా ఎవరైనా పొలిటికల్గా ఎజిటేషన్ చేస్తారు, పొలిటికల్గా పోరాటాలు చేస్తారు, పొలిటికల్గా మాట్లాడతారు, కానీ వాళ్ళ కుటుంబాలకు అవసరం ఉన్నది, ప్రజలకు అవసరం ఉన్నది, సోషల్ సర్వీసెస్ చేసిన వారు ఎవరు లేరు. కేవలం నేను ఒక్కరినే ఉన్నానని తెలుసు, వారందరూ ఈ రోజు నన్ను ఆశీర్వదిస్తున్నారు అంటే ఇన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మన గురించి ఆలోచిస్తున్నారు. ఈసారి మనం గణేష్ గురించి ఆలోచిస్తాం, గణేష్కి అవకాశం ఇద్దాం, ఆయనకు మన గురించి సేవ చేసే అవకాశం ఇవ్వాలని జనాలు ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయి ఉన్నారు. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా అనగానే సాయన్న వరుసగా గెలుచుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన వాళ్ళ కూతురు అనుకోకుండా దుర్మరణం చెందటం, ఇవాళ నివేదిత బరిలో దింపుతున్నాడు కేసీఆర్, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా, చిన్న పార్టీ కావచ్చు, మధ్య పార్టీ కావచ్చు, పెద్ద పార్టీ కావచ్చు, క్యాండిడేట్ ఖాళీ అయితే పెట్టారు కదా, పోటీ చేయాలి. ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు పోటీకి వస్తారు, కానీ ప్రజలైతే ఆలోచించారు ఎవరికి అవకాశం ఇస్తే ఏమవుతుంది అనేసి వాళ్ళు డిసైడ్ చేసారు. పార్టీ మీద, గణేష్ మీద వారికి పూర్తి నమ్మకం ఉంది. అంతేగాని వాళ్ళ కుటుంబానికి సింపతి ఆడనయ్యే అవకాశం లేదంటారా? అది మీరు వెళ్తున్నప్పుడు ఎలక్షన్లో మీకు అర్థమవుతుంది. వారి గురించి నేను ఎక్కువ మాట్లాడగచ్చు. పాపం మొన్ననే వాళ్ళ ఇంట్లో విషాదం జరిగింది. రాజకీయం వద్దు. సో ఇప్పుడు బీజేపీకి అభ్యర్థులు ఉన్నారా సికింద్రాబాద్? ఎందుకంటే మీరు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉంటున్నారు. బీజేపీకి ఇక్కడ గ్రౌండ్ ఉందా? అంటే మీతో పాటే చాలా మంది చేరికలు కాంగ్రెస్లోకి అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బీజేపీ ఏమీ చేయలేని పరిస్థితి, ఇక్కడైతే బీజేపీ నడవలేని పరిస్థితి. కాకపోతే అమాయకులు పార్టీ మీద అభిమానంతో కొంతమంది పనిచేస్తారు, కానీ నిజంగా సంక్షేమం, శ్రేయస్సు, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ తోటి అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఉన్న కొంతమంది కూడా ఈసారి కాంగ్రెస్ కోటేస్తే బాగుంటుంది అని నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. సో స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ హవా గట్టిగా గాలి వీస్తోంది తెలంగాణలో. ఇట్లాంటి సందర్భాల్లో మీ విజయం ఖరారుగా అనుకోవచ్చా? చాలా మంది ఒక స్లోగన్ ఇస్తారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కంటోన్మెంట్లో గణేష్ ఉన్నాడు. ఆల్రెడీ వెళ్ళిపోయింది బలంగా స్లోగన్. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కంటోన్మెంట్లో గణేష్ ఉన్నాడు, ఈసారి అభివృద్ధి ఖాయం, విజయం ఖాయం అని. సో మీరు రాత్రనక పగలనక అహర్నిశలు ప్రజల కోసం ఉంటున్నటువంటి వ్యక్తి మీరు. తాజాగా కూడా ప్రతిరోజు నిత్యం రాత్రి 2-3 దాకా తిరుగుతున్నారు, ప్రజల్లోనే కలుస్తున్నారు. ఎట్లా ఉంది ప్రజల నుంచి సపోర్ట్? ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒకటే అంటున్నారు, ఇన్ని రోజులకి నీకు మంచి రోజులు వచ్చింది, కరెక్ట్ అయిన పార్టీల నుంచి నువ్వు పోటీ చేస్తున్నావు. గతంలో ఒక సైడెడే ఉండే పార్టీ అది, ఇది ఈ పార్టీ నుంచి నువ్వు కాంగ్రెస్ నుంచి అయితే ఖచ్చితంగా గెలిస్తే మేమంతా కాంగ్రెస్ని అభిమానిస్తాం, అవకాశం ఇస్తాం అంటారు. కానీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సడన్గా తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక కుదేలైపోతున్నటువంటి పరిస్థితి? అంటే ఇప్పుడు వారు చేసిన మోసాలు, వాళ్ళు చేసిన అవినీతులు, వాళ్ళు చెప్పిన మాయమాటలు ఏది కూడా అన్ని అబద్ధాలకే పరిమితమైంది. కాబట్టి ప్రజలందరికీ ఈరోజు తెలిసిపోయింది. మనకు ప్రతి ఒక్క విషయంలో చూస్తే ఏ ప్రాజెక్టులు అయినా కూడా అవినీతి. మన కవిత గారు కూడా లిక్కర్ స్కామ్, మన మిషన్ భగీరథ కాకతీయ కూడా ఇబ్బందులే. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది, మీరు దానికి కూడా చిన్న చూపే చూస్తున్నారు. పెద్ద రాష్ట్రంకి సంబంధించి పెద్ద మాటలు చెప్తుండ్రు. అంతేకాకుండా 8 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, జనాలంతా రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డుతో ఎన్నో సంక్షేమ పథకాలు ముడిపడి ఉంది. అదే ఐడెంటిఫికేషన్. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు తెలంగాణ గవర్నమెంట్, అది ఇవ్వలేదు. చాలా మందిని మోసం చేశారు. మాకు స్థానికంగా చూస్తే మా ఎమ్మెల్యే 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా కూడా మాకు ఇప్పటికీ సరైన నీళ్ళు రాలేదు. మాకు ఇప్పటికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏవియేషన్ ల్యాండ్, డిఫెన్స్ ల్యాండ్ సమస్య ఉన్నా కూడా దాని గురించి మాయమాటలు చెప్పారు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ చూడలేదు. ఎలాంటి నిధులు, ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా నిధులు ఇచ్చింది లేదు మా దగ్గర.
ఏదైతే ఎమ్మెల్యే ఫండ్స్ ఉందో అంతవరకే పరిమితమైంది. కానీ చుట్టుముట్టు ఉన్న కాన్స్టిట్యున్సీలు అక్కడ లీడర్లు తెచ్చుకున్నంత కూడా మా దగ్గరికి రాలేననే పరిస్థితి. ముఖ్య ఉద్దేశం దీని ద్వారా నాకు అర్థమైంది, అందరు తెలిపియాల్సిన అవసరం ఏంటంటే ఎఫిషియెంట్ లీడర్లతోటే కాన్స్టిట్యున్సీలు డెవలప్ అవుతుంది. కానీ పుట్టి ఎమ్మెల్యేలు అయినంత మాత్రం డెవలప్మెంట్ కాదు. నిధులు తీసుకొచ్చే సత్తా ఉండాలి, సో రియల్ లీడర్ అయి ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రజల మీద అవగాహన ఉండాలి. మనకి ఏ సమస్యలు ఉన్నాయి, సమస్యలు పరిష్కారం చేయడానికి ఏది కావాలనేది కూడా అవగాహన ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే సాధ్యమవుతుంది. మీకు కూడా తెలుసు, అన్ని కాన్స్టిట్యుయెన్సీలు ఈక్వలెంట్గా డెవలప్ కాదు. వాళ్ళ టాలెంట్ ఎఫిషియెంట్ మీదనే కాన్స్టిట్యుయెన్సీలు నిధులు ఎక్కువ వస్తాయి, వాళ్ళు కోరుకున్న విధంగా డెవలప్మెంట్ అవుతుంది. అందరితోటి కాదు, వారు ఎవరైతే ఫీల్డ్ ఉంటారో రోడ్ల సమస్య కావచ్చు, స్పోర్ట్స్ గ్రౌండ్స్కు సంబంధించిన కావచ్చు, మహిళలకు సంబంధించిన కావచ్చు, బస్తీకి సంబంధించిన కావచ్చు, కుటుంబాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, నీళ్ళ సమస్య కావచ్చు, ప్రతిదాని మీద అవగాహన ఉన్న వాళ్ళు అయితేనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద పెట్టుకొని పని చేయగలుగుతారు, డెవలప్మెంట్ అవుతుంది. ఇట్లా ఒకటి పార్టీ పరంగా గెలిచిందంటే అన్ని కాదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి లేదు, ఏ నియోజకవర్గం మీద కూడా పూర్తిగా పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అనేది మీ మాటలు బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు శ్రీ గణేష్ ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంది ఈ నియోజకవర్గం మీద అంటే? ఎఫిషియెంట్ లీడర్స్ ఉంటే డబ్బులు తీసుకురావచ్చు, అన్ని విధంగా అవసరమైన డెవలప్మెంట్ చేయొచ్చు. గతంలో ఆ పనులు జరగలేదంటే బోర్డు మీద సాకులు చెప్పారు, అంటే రీజన్స్ అంతా బోర్డు ద్వారా అయితలేదు, ఇది మిలిటరీ రూలింగ్ ఉంది అని చెప్పడం. కానీ అలాంటిది ఏం లేదు. ఎవరైనా డబ్బులు తీసుకొస్తే కంటోన్మెంట్ బోర్డుకి ఇస్తే ఖచ్చితంగా అన్ని డైరెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే వారి ద్వారా కూడా డెవలప్మెంట్ చేయొచ్చు. ఇవన్నీ వెనుకపడిపోయింది, ప్రతి విషయంలో వెనుకపడిపోయినా. మిగతాది జిహెచ్ఎంసీలో పక్కన ఉన్న కాన్స్టిట్యుయెన్సీలు చెక్ చేస్తే మాది వెనుకపడిపోయింది. కాబట్టి ప్రతి దాని మీద దృష్టి సరించి కాలనీ వాళ్ళకి, బస్తీ వాళ్ళకి, యువకులకి, మహిళలకి ఏది ఏం కావాలో అలా చేసి పెడతాం. సో మీరు 2017-18 నుంచి కూడా పోరాటం చేస్తున్నారు ఓటు హక్కు గురించి. చాలా మందికి ఇక్కడ ఓటు హక్కు లేదు, ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయని మీరు ఫైట్ చేస్తున్నారు. అది ఎంతవరకు వచ్చింది, దానికి మీరు ఇచ్చే శాశ్వత పరిష్కారం ఏంటి? ఇప్పుడు శాశ్వత పరిష్కారం రానున్న రోజుల్లో, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే మన ఎంపీ ఉండే కాబట్టి ఈ ఇష్యూ కూడా వారికి నోటీస్లో ఉంది. దీని మీద కూడా వారితో మాట్లాడి శాశ్వత పరిష్కారం గురించి మాట్లాడతాం. ఏ విధంగా అయితే రోడ్ల గురించి భూబద్లాయం జరిగిందో, ఇక్కడ ఉన్న ఏవియేషన్ ల్యాండ్, డిఫెన్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళకు కూడా భూబద్లాయం కింద ఇచ్చేసి వాళ్ళని ఫ్రీ హోల్డ్ చేస్తే కంటోన్మెంట్ బోర్డుల నుంచి అలా బోర్డు ఎలక్షన్ నుంచి ఓటు హక్కు తొలగించారు. ఆటోమేటిక్ పట్టాలు వస్తాయి, వాళ్ళు ఫ్రీ హోల్డ్ అయితే అన్నీ క్లియర్ అవుతుంది. కాబట్టి దాని మీద కూడా డిస్కషన్స్ అవుతుంది. వారు అది జరిగినప్పుడు వాళ్ళకు కూడా ఫ్రీ అవుతుంది, ఎలాంటి సమస్య లేదు. గత 35-40 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా ఓనర్షిప్ లేదు. ఫ్రీ హోల్డ్ చేస్తేనే వాళ్ళకు ఓనర్షిప్ వస్తుంది. కానీ దాని మీద కూడా మేము దృష్టి సారించాం. సో ఈ నియోజకవర్గానికి మీ మేనిఫెస్టో ఏం కనిపిస్తుంది? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారెంటీలు ఎట్లాగో అమలు అవుతూనే ఉంటాయి, అది పార్టీ సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ స్థానికంగా ఇచ్చే ఎజెండా, ఏం ఎజెండాతో పోతున్నారు, ఏం హామీ ఇస్తున్నారు? రోజు జనాలకు అవసరమైంది వాటర్, మాకు కావాల్సినంత క్వాంటిటీ వాటర్ వస్తలేదు డ్యూ టు సమ్ రీజన్స్, ఈక్వేషన్స్. ఆ నీళ్ళు వచ్చే విధంగా ఫస్ట్ ప్రయత్నం. రెండోది, ఇప్పుడు మా దగ్గర అయితే హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది, డిస్పెన్సరీస్ కావాలి దాని మీద. మూడోది, మా దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ లేదు. చాలామంది చదువుకోవాలనుకున్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ సరైన విధంగా లేదు, సరైన చదువు లేకుండా పోతుంది. గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాబట్టి వారు నిర్లక్ష్యం వహించారు. ఇప్పుడు మేము దాని మీద దృష్టి సరించి ఎడ్యుకేషన్ మీద, నెక్స్ట్ స్పోర్ట్స్ మీద. ఇప్పుడు మా దగ్గర స్పోర్ట్స్ గ్రౌండ్సే ఉంది, కానీ మా దగ్గర చాలామంది టాలెంటెడ్ స్పోర్ట్స్ మెన్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన వసతి లేక, సపోర్ట్ లేక, అంత అంతర్జాతీయ స్థాయిలో వారు రాణించలేకపోతున్నారు. వాళ్ళ గురించి స్పోర్ట్స్ స్టేడియంలు, కావాల్సిన ఎక్విప్మెంట్స్, చాలామంది పిల్లలు కూడా స్పోర్ట్స్ మెన్ నాతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ గురించి అది ఏర్పాటు చేస్తా. ఈ మహిళలందరూ, మ్యాక్సిమం మహిళలు ఇంటికి పరిమితమై ఫైనాన్షియల్లీ ఇబ్బందులు ఉన్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా గొప్ప విషయం, మొన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వారికి వారు పాదయాత్ర చేసినందుకు వారికి చాలా విషయాలు తెలిసి మన మేనిఫెస్టో రిలీజ్లో 5 న్యాయ్, 5 న్యాయ్, 25 గ్యారంటీ అని ఏదైతే వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారో అందులో అన్ని ఇంప్రెసివ్. అందులో ఒక గొప్ప ఇంప్రెసివ్ ఏంటంటే ప్రతి కుటుంబంలో, భారతదేశంలో ఉన్న మహిళలు ఒక కుటుంబంలో ఒకరికి ₹1,00,000 సంవత్సరానికి ఫ్రీ ఇస్తున్నారు. అది చాలా అవసరం అండి. ఎందుకు అవసరం అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఫంక్షన్లు, మంచి ఫంక్షన్లు, చెడు ఫంక్షన్లు, ఏ ఖర్చులైనా కూడా అప్పు తీసుకుంటారు. ఒక్కసారి అప్పు తీసుకున్న వాళ్ళు కట్టలేక ఇంట్రెస్ట్ వాళ్ళు అప్పులు ఊబిలా వెళ్ళిపోతారు, కానీ మళ్ళీ బయటికి రాలేకపోతారు. అలాంటి పరిస్థితుల్లో
వారు పాదయాత్ర చేసినందుకు ఇవన్నీ తెలిసింది కాబట్టి వారు ఆ మేనిఫెస్టోలో అది పొందుపరిచారు. ఖచ్చితంగా దాంతో మేజర్ బెనిఫిట్. అదే మాదిరిగా నేనేమంటున్నా అంటే మహిళలకు మహిళా సాధికారిత ట్రైనింగ్ సెంటర్లు, మహిళా భవన్లు వార్డుకి నిర్మించి ఈ పేదరికం నుంచి నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో మహిళలకు ఏదైనా ఒక స్టాండర్డ్గా ఒక బిజినెస్ పెట్టగలిగితే, ఇప్పుడు రాష్ట్రంలో అనేక పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, శాఖలు ఉంటాయి. ఆ శాఖల నుంచి కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్లన్నీ ఏర్పాటు చేసి ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఫైనాన్షియల్లీ వీళ్ళు స్ట్రాంగ్ అవుతారు. నెక్స్ట్ జనరేషన్ మంచిగా చదువుకోగలుగుతారు, ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. లేకుంటే ఇలానే ఉండిపోతుంది. ఒక పక్కకు ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళ ఫండ్స్ వస్తాయి. లిమిటేషన్ వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం అధికార పార్టీలు ఉన్నందుకు, మన ప్రభుత్వం ఉన్నందుకు, పేదల ప్రభుత్వం ఉన్నందుకు ఖచ్చితంగా అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ అవసరాలు ఏదైతే ఆశిస్తున్నారు అవన్నీ ఏర్పాటు చేసే విధంగా నేను కృషి చేస్తా. ఖచ్చితంగా వితిన్ 5 years ప్రతి ఒక్క ఆలోచన నా విజన్ ఏదైతే ఉందో అమలయ్యే విధంగా చూస్తాను. సో మీరు చెప్పిన వాటిలో కొన్ని ఆచరణ సాధ్యంగానే కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఏదైతే 1 lakh రూపీస్ మహిళలకు ఇచ్చేది ఉందో, ఇన్ని కోట్ల మంది మహిళలకి ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది గణేష్ గారు? దీని వెనుక చాలా మంది పనిచేశారు. నేను కూడా చూశాను. మన దగ్గర మేనిఫెస్టో పెట్టే ముందు, మన రాష్ట్రంలో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు మన బడ్జెట్ ఎంత ఉంది, మన ఖర్చు ఎంత ఉంది, మన మిగులు ఎంత ఉంది, మనం ఎన్ని పథకాలు ఇస్తామని కూడా చెక్ చేసుకుంటారు. వారు అన్ని సంవత్సరాల నుంచి తిరిగి జనం మధ్యలో ఉండి ఆయన అంత పాదయాత్ర చేసిన అతను ఆ టీం మొత్తం చెక్ చేసుకొని ఇచ్చేదే హామీలు ఇచ్చారు. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో హామీల బస్సుల ప్రయాణం ఫ్రీ ఇచ్చారు కదా, మెట్రోలో ఫ్రీ ఇవ్వాలనుకున్నప్పుడు బడ్జెట్ సెట్ కాలే అనేసి డ్రాప్ అయిపోయారు. ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చే విధంగానే హామీలు ఉండే, కానీ గాలికి ఏం చెప్పిన మేనిఫెస్టోలు కావు. కానీ గాలికి ఇచ్చిన వాగ్దానాల వల్లే మోసపోయారు ప్రజలందరూ, కేసీఆర్ చెప్తున్నటువంటి ఆరోపణ. చేసే పనులు ఇప్పుడు వచ్చింది 6 గ్యారెంటీలు, ఆల్రెడీ 4 అయింది. ఎలక్షన్ కోడ్ తర్వాత మిగతా కూడా అమలు అవుతున్నాయి. ఇంకేం ఇక్కడ పెండింగ్ ఉందండి? వారికి కేసీఆర్ గారు చేసిన మోసాలు, అవినీతికి కప్పుపుచ్చుకోవడానికి ఇలాంటి మాటలు చెప్తున్నాడు. లేకుంటే ఇప్పుడే కిందికి అయిపోయాడు పార్టీ పరిస్థితి. రోజు ఆయన అందరూ వదిలిపోతున్నారు. మొత్తం అవినీతి కురుక్కపోయారు. వాళ్ళు చేసిన అవినీతి అంతా బయటకు వస్తుంది. వాళ్ళు జైల్లోకి పోతారని ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు దాన్ని బతికించుకోవడానికి ఇప్పుడు బీజేపీతో టైఅప్ అయి వీళ్ళు ఒకటై ఏదో నాటకాలు చేస్తారు. కానీ ప్రజలు వాళ్ళ నమ్మే పరిస్థితి లేదు. ఇద్దరిని ఖచ్చితంగా భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తారు. ఇక్కడ బై ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారని, ఆశీర్వాదం ఇస్తారని పూర్తిగా నమ్మకం ఉంది. సో మీరు బీఆర్ఎస్లో పనిచేశారు, బీజేపీలో కూడా పనిచేశారు కదా. అప్పుడు మీరు పనిచేసినప్పుడు బీఆర్ఎస్లో మీరు అబ్జర్వ్ చేసినటువంటి మిస్టేక్స్ ఏం కనిపిస్తుంది? వాళ్ళ మిస్టేక్స్ ఏంది? నియంత పాలన, వారే రాజులు ఎక్కువ ఉండే. ఇది ప్రజాస్వామ్యం తక్కువ, ఒక రాజుల పాలన లెక్కనే ఉండే. అక్కడ ఆయన ఏం డిసిషన్ తీసుకుంటే అది ఓకే. బీఆర్ఎస్ చేయడం, భారతదేశంలో పోయి నేను టీఆర్ఎస్ గానే మారుస్తారు, సెంటిమెంట్ పోయింది కాబట్టి. అన్ని తుగులకు పనులు చేసుకొని కాలం కలిసి వచ్చింది, ప్రజలు నమ్మిరు కాబట్టి అన్ని నడిచింది. కాలం చెల్లిపోయింది, ఆయన గురించి అన్ని తెలిసిపోయింది. ఆయన ఎంత అవినీతి చేసిరని ఇప్పుడు ప్రజలకు అంతా ఈ 4 నెలలు అర్థమైంది. కాబట్టి వారికి అవకాశం ఇచ్చేది లేదు. నాకు తెలిసి వాళ్ళు ఇంకా రానున్న రోజుల పాటే కనుమెరుగైపోతుంది. సో మీరు అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి 1997లో వ్యాపారాలు స్టార్ట్ చేసినట్టుంది నాకు తెలిసి. సో మీరు మీ ఫౌండేషన్ తరఫున SGF ఫౌండేషన్ పేరుతో ఇవాళ కంటోన్మెంట్ శ్రీమంతుడిగా పేరు పొంది, ఏంటి మీ చేతికి ఎముక లేదంటే మొత్తం దాన ధర్మాలు అంత విపరీతంగా మీ ఫౌండేషన్ ద్వారా చేస్తారట? నేను చాలా చిన్నప్పటి నుంచి అనుకున్నాను, లైఫ్ అనేది ఒక్కసారి వస్తుంది, ఒక్కసారి పుట్టినాక మళ్ళీ మరణించే తప్పదు. మన కెపాసిటీస్ బట్టి ఏమైనా చెయ్యాలా అనేది ఒక ఆలోచన ఉండే. ఆలోచనతోటి నేను రాజకీయంలో పూర్తి స్థాయిలో లేనప్పుడు కూడా సేవలు అందించేవాడిని. నేను సంపాదించిన డబ్బు 10% ఖర్చు పెట్టేవాడిని ఫస్ట్, బిఫోర్ కమింగ్ టు పాలిటిక్స్. నాకు ఇష్టం ఉండేది, నా సేవ చేస్తే నాకు ఆనందం కల్పిస్తుండే. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన హెల్త్ క్యాంప్, అందులో నేను ఐ క్యాంప్ పెట్టేవాడిని. అప్పుడు చాలామంది ముసలి వాళ్ళు, వృద్ధులు వచ్చినప్పుడు వాళ్ళ ఐ క్యాంప్కి వచ్చి చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి స్పెట్స్ వస్తాయి. ఆ స్పెట్స్ తర్వాత ఇస్తున్నప్పుడు నేను వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందం నన్ను పూర్తిగా చేంజ్ చేసింది. ఎంతో సంతోషించేవాళ్ళు. అంటే నాకు అనిపించింది ఎన్ని లక్షలు నా సంతోషం రాదు. ఎంత ఆఫ్టర్ ఆల్ ఎంత 500 రూపీస్ అది ఆ రోజు. అప్పట్లో ఒక అద్దాలు 500 రూపాయలు అండి. 500 రూపాయలు తీసుకోలేని పరిస్థితి. వాళ్ళ కంటి చూపి బాగాలేకున్నా, కంటికి
ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేరు, ఆ ట్రీట్మెంట్ తీసుకోలేరు, మళ్ళీ డాక్టర్ ఒకవేళ అడ్వైజ్ చేసి అద్దాలు తీసుకోలేని పరిస్థితి. డిపెండెంట్ అని పిల్లలు ఎవరో వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేకుంటే అట్టనే గుడ్డిగా మెల్లగా వెళ్ళిపోయిన వాళ్ళు అద్దాలు ఇచ్చినప్పుడు నాకు ఆ రోజు ఫస్ట్ టైం నేను 2009 నేను అద్దాలు ఇచ్చినప్పుడు సో మీరు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా మీ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు వచ్చిన ఆనందం నాకు అనిపించింది, ఎన్ని డబ్బులు ఇచ్చినా రాలే. తర్వాత నాకు సెకండ్ ఆనందం ఎక్కడొచ్చిందంటే కోవిడ్ టైంలో నా కాన్స్టిట్యున్సీ కాదు వేరే దగ్గర పోయి నేను అందరికీ అవసరమైన వాళ్ళకి కొన్ని వస్తువులు ఇచ్చిన భోజనం ఏర్పాటు చేశాను. వీళ్ళందరూ ఏంటంటే బయటి రాష్ట్రం నుంచి వచ్చి మన సికింద్రాబాద్ ఆ ప్రాంతాల్లో హోటల్స్లో దుకాణాలలో పనిచేసే వాళ్ళకి హోటల్స్ బంద్ ఉన్నాయి, ఫుడ్ ఏర్పాటు లేదు, వాళ్ళకి నేను ఫుడ్ ఏర్పాటు చేస్తే వాళ్ళ ఆనందం చూస్తుంది. అంటే అవసరం మనకి ఇది రాజకీయం మన కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది, వాళ్ళు ఆశీర్వదిస్తారు, ప్రతి ఒక్కరు బాగుండాలి అనే ఉద్దేశంతో నాతో అయినంత వరకు సేవ చేసినాను. ఇది ఒక సేవ చేయడం శ్రీ గణేష్ ఫౌండేషన్ కావచ్చు, శ్రీ గణేష్ వ్యక్తికి ఒక లిమిటేషన్. అంటే నేను చేయాలనుకున్నది కొంతవరకు చేయగలుగుతాను. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి స్కూల్ రీఓపెన్స్ అయితే అప్పుడు నేను బుక్స్ ఇస్తాను. ఇప్పుడు నన్ను చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్తే గణేశన గణేశన గణేశన్ అంటారు, ఎంత సంతోషం. ఏంది గణేశన్ అంటే ఎవరో పక్కకున్న వాళ్ళు అడుగుతారు, ఎట్లా గుర్తుపట్టిన బుక్స్ ఇచ్చిన అన్న అంటే నేను ఏదో ఒక సాయం చేయగలుగుతున్నా. ఒకవేళ నేను అఫీషియల్గా అయితే నేను కూడా కొన్ని మాట్లాడి ఏమేమైతే రిక్వైర్మెంట్ ఉందో, ఇప్పుడు మన టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, వాళ్ళకి స్టేషనరీ కూడా మనం ఇవ్వగలిగితే ఈ పేరెంట్స్ మీద భారం కాదు. అట్లా ఎక్కడెక్కడ కట్ ఆఫ్ చేసుకొని ఎక్కడెక్కడ చేయాలనేది అంటే నేనేమంటున్నా అంటే ఎవరు వచ్చినా అది ఏమంటారు సివిక్ కమ్యూనిటీస్ మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. అంటే ఫ్యామిలీస్ వెనుక పడిపోయింది, అంటే వెనుకనే ఉండిపోతుంది. ఒకవైన సమాజం ఏర్పడాలంటే ఎవరైనా ఒక స్టెప్ తీసుకోవాల్సిందే. ఒక కాల్ తీసుకున్నప్పుడు చేంజ్ వస్తుంది, లేకుంటే చేంజ్ రాదు. నా దృష్టి అంతా ఏముండే అంటే ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం గత 12-13 సంవత్సరాల నుంచి వాటర్ క్యాంప్స్ పెడతాను ఎండాకాలం. నాకు అనిపిస్తుంది నేను ఎన్నిసార్లు పెట్టినప్పుడు ఈయన ఎందుకు పెట్టాలి, ఒక వేరే వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఉన్నోళ్ళు అధికారికంగా కూడా పెట్టవచ్చు కదా. ఒక సర్టెన్ బడ్జెట్ దానికి అలొకేట్ చేసి ఒక ఫీజుగా ఇట్లా అరే ఇక్కడ అవసరం ఉంది, ఇంతమంది సద్వినియోగం చేసుకుంటారు, మనం కూడా అన్ని దగ్గర ఏర్పాటు చేయాలని ఏనాడు ఎవరికి ఆలోచన రాలే. అవసరం ఉందని వాడుతురు, అందరు చూస్తురు, పేపర్లు టీవీలు అందరు వాట్సాప్లో ఫేస్బుక్లలో తాగినప్పుడు ఆలాలు పెడుతురు, పెట్టి గ్రేట్ వర్క్ గ్రేట్ సర్వీస్ అని చెప్పినప్పుడు చప్పట్లు కొట్టుకోవడం సరిపోతుంది అని చెప్తున్నా. చేయాలి, ఇది అన్నీ మనం వచ్చిన తర్వాత చేయాల్సినవి ఉంటాయి. ఇప్పుడు అధికారికంగా చేయాలి, మనమే కాదు మనం చూసి వేరే వాళ్ళు చేసే విధంగా ఉండాలి. ఈ రోజున నీ ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు అంటే వాళ్ళు గమనించారు ఎలాంటి పదవిలో లేకుండా ఆయన వ్యక్తిగా ఇంత చేయగలుగుతూ మన గురించి ఆలోచిస్తున్నారు. ఒకసారి తిరస్కరించి 16,000 ఇచ్చారు ఫస్ట్ టైం, మొన్న 42 ఇచ్చారు. ఈసారి అందరూ ఏమంటారు అంటే ఫుల్ మెజారిటీ వస్తుంది, 42 పైన మెజారిటీ ఇస్తామంటారు. లాస్ట్ టైం వచ్చిన మీకు ఓట్లు ఎంత ఉందో అంత పైన మెజారిటీ ఇస్తా అని ఈరోజు చెప్తున్నారు. అంటే ఇంతవరకు ఇలాంటి వ్యక్తిని చూడలే. అన్నిసార్లు అందరికి ఇస్తున్నాం కదా, ఈసారి ఈయనకి ఇస్తే ఏమవుతుందని ఉద్దేశం వచ్చేసారు జనాలంతా. వేవ్ మౌత్ టాక్ వెళ్ళిపోయింది. ఈసారి ఇస్తే ఏమవుతుంది చేస్తాను కూడా చూడండి కదా అని. ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి నేను ఏం చెప్పాను, కానీ నా వరకు ప్రజలు మీద రేవంత్ అన్న మీద నమ్మకం, నా మీద నమ్మకంతో. సో ఇప్పుడు మీ నియోజకవర్గంలో బస్తీలు ఎక్కువ ఉంటాయి, ఈ బస్తీలో వాళ్ళకు మీరిచ్చే హామీలు ఏంటి ప్రధానంగా? బస్తీలలో మేజర్ సమస్యలు ఏముంటాయి, వాళ్ళకి కావాల్సిన రోడ్ ఒకటి, వాటర్ ఇష్యూ అయితే మన మేజర్. ఇంకా మిగతా ఏముంటాయి రోడ్ ఇష్యూలు, వాటర్ డ్రైనేజ్ సిస్టమ్, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ నోటిఫై చేసాం, ఏమేమి ఉన్నాయని మేము చూసుకున్నాం. అవన్నిటికీ ఏం కావాలండి, డబ్బులు వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక ₹1,00,000 ఉంటే ₹1,00,000 పని చేస్తాం, ₹1,000 ఉంటే ₹1,000 పని చేస్తాం. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ఆటోమేటిక్గా పనులు అవుతాయి. ఎక్కువ శాతం మనం చూసి చేస్తే, ప్రణాళికంగా చేస్తే, ఎక్కువ ఏది అవసరాలు ఉందో దాని దృష్టి సరించి అన్ని దగ్గర సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్క దగ్గర ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మేజర్గా గవర్నమెంట్ హ్యూజ్ ఫండ్స్, అప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. సో ఇవాళ మీకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ఇప్పటికే మీకు 42,000 పైచీలకు మెజారిటీ ఇస్తామని చెప్తుంటారు సందర్భంగా, ఇవాళ శ్రీ గణేష్కి ఓటు వేయాలంటే మీ వ్యక్తిగతం చూసి ఓటేయాలా, పార్టీని చూసి ఓటేయాలా? ఇక్కడ అత్యధిక సామాజిక వర్గం ఎస్సీ నియోజకవర్గం రిజర్వ్డ్ కాబట్టి ఆ క్యాస్ట్ ఈక్వేషన్తో ఓట్లు వేయాలా? ఈక్వేషన్స్ అనేది పార్టీ కూడా అవసరమే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అవసరమే, వ్యక్తి కూడా అవసరమే. ఈ సామాజిక వర్గాలు అన్నారు కదా, ఇప్పుడు నేను ఎప్పుడు ఎందుకు ఒక వర్గానికి చేసినాను కాదు, ఇప్పుడు నేను ఏదైతే సేవలు చేసినానో నేను ఎప్పుడు కూడా ఓపెన్ అప్ సేవలే, ఒక వర్గానికి నేను లిమిటేషన్ పెట్టలే. కాబట్టి ఇతను అందరు వాడని అభిప్రాయం కలిగింది, కుల మతాలకు అతీతంగా.
నేను అక్కడ చర్చిలాలు ఏం చేసామని బటర్ మిల్క్ పెట్టేవాడిని ఎండాకాలంలో. చర్చెస్లో మజిద్లో బటర్ మిల్క్స్ కానీ ఏదైనా సేవలు ఇచ్చాను, ఎందుకు ఎండాకాలం కాబట్టి. ఇక్కడ ఎక్కడ టెంపుల్స్లో కూడా చేశాను. కానీ ఈయన అందరి వాడు. ఇప్పుడు నేను ఏదైతే సేవలు చేశానో ఏది కూడా నేను ఇప్పుడు కుట్టు మిషన్లు ఇచ్చాను, ఇంకోటి ట్రైనింగ్ సెంటర్, కుట్టు మిషన్ల ట్రైనింగ్ సెంటర్, స్టిచ్చింగ్ ట్రైనింగ్ సెంటర్ పెట్టినప్పుడు కూడా దాంట్లో ఒక కులం కాదు కదా, ఎవరైనా రావచ్చు కదా. ఇప్పుడు నా లక్ ఏంటంటే, నా మీద గుర్తించేది ఏంటంటే ఈయన ఒక వర్గం కాదు, ఈయన అందరు వాడు. శ్రీ గణేష్ అందరు వాడు కొందరు వాడు కాదు కాదని అభిప్రాయంతో వాళ్ళకు చూశారు కదా అండి. ఇప్పుడు ఒక చూడాలంటే ఏమన్నా చేస్తేనే తెలుస్తుంది కదా. వాళ్ళు కూడా ఏమంటారు అంటే చుట్టుముట్టు ఉన్న కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ఒకసారి ఓడిపోతే కనిపించాడు, ఇక్కడ కూడా ఓడిపోయినా కనిపించాడు. నువ్వు ఓడిపోయినా కూడా గెలిచినట్టుండే మొన్న 3 నెలలు. మా కంటోన్మెంట్లో కూడా చాలామంది చెప్పి నువ్వు ఓడిపోయినా నువ్వే ఎమ్మెల్యేకి తిరిగినావు, నువ్వే ఉన్నట్టుండే, ఇక్కడ చూస్తే నువ్వే కనిపించేవాడిని. అంటే మీ హవా హల్చల్ నడిచింది. పని చేస్తా పోతున్నాయి. వాళ్ళకి ఎవరికి అవసరం ఉంటే పోవాలా, చెయ్యాలి. మేజర్గా నేను ఈ డిసిషన్ తీసుకోవడానికి కూడా ఒక ఇష్యూస్ ఉండేయండి. ఇప్పుడు నారాయణ జోబుడైన ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కడుతున్నారు వార్డ్ 2లో. అది పని నడుస్తలేదు, ఆగిపోయి వాళ్ళంతా ధర్నాలు చేయడం, బాధపడడం. అప్పటికే వాళ్ళు ఇల్లు కాల్ చేసినప్పుడే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా లేట్ అయింది కన్స్ట్రక్షన్. ఇప్పుడు వాళ్ళంతా బాధపడుతుంటే ఎవరైనా ఒక రిప్రజెంటేటివ్ ఉంటేనే, మంచి వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ పనులు సాగడానికి. ఇంతకుముందుకు కొన్ని ఇల్లులు కట్టారు, కొన్ని ఖాళీ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ కొన్ని చోట్ల, అది ఇంకా ఎవరు అలర్ట్ చేయలే. ఇవన్నీ ఎప్పుడు సాల్వ్ అవుతాయి? ఇప్పుడు నేను ఒకవేళ బీజేపీ నుంచి గెలిచినా కూడా రోజు పోరాటమే. అధికారులు వింటారా అంటే ఈరోజు మీకు తెలుసు కదా, నిజంగా అధికారులు వింటారా అంటే జనరల్గా ఇప్పుడు చెప్పొద్దు కానీ సిస్టమ్ అట్లా తయారైపోయింది. అధికార పార్టీలో ఉంటేనే కొంత ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు గెలిచిన సంతోషం నాకు. సో ఇక్కడ ప్రజలు కూడా ఆ దిశగా ఇప్పటికే ఆలోచిస్తున్నారా? అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా శ్రీ గణేష్ మనవాడు, కాంగ్రెస్ పార్టీ అధికారం కాబట్టి రెండు కలిసి వచ్చే అంశాలు కనిపిస్తుంది. మా అదృష్టం ఏంటంటే చాలా అనుభవస్తులు, మా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్, మా గ్రేట్ లీడర్, గ్రేట్ డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు గారు. వారు మీకు తెలుసు అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఆయన రాజకీయంలో ఉన్నారు. రాజకీయం మీద పూర్తి అవగాహన ఉంది, ఎలక్షన్ మీద పూర్తి అవగాహన ఉంది. వారు మనం రాష్ట్రంలో అన్ని చోట్ల ఆయన పట్టుంది. అలాంటి వ్యక్తి మాకు ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషకరం విషయం. వారి పూర్తి దృష్టి అంతా కంటోన్మెంట్ మీద పెట్టారు. వారిని చూసి కూడా ఈరోజు చాలామంది పార్టీలో జాయిన్ అవుతున్నారు. హనుమంత్ అన్న గారిది స్పెషల్ దృష్టి ఉన్నందుకు వారికి ధన్యవాదాలు. ప్లస్ వారి ఎలక్షన్ లాగా మా కంటోన్మెంట్ మీద దృష్టి సారించారు. వారు కూడా మాకు బాగా బలంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంత పూర్తి స్థాయిలో మెజారిటీగా గెలుస్తామని ఒక నమ్మకం, విశ్వాసం. మన ముఖ్యమంత్రి, మన ఎంపీ కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చి వేస్తారు. ఇప్పుడు మీ ఇంతకుముందు మీరు చెప్పినట్టు నేను గెలవడము అవసరం కన్నా ప్రజలకు పనిచేయడం చాలా అవసరం. ప్రజా అభిప్రాయం మేరకే నేను బీజేపీలో కాంగ్రెస్లో జాయిన్ అయిన, బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చాను కానీ నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఎందుకంటే నాతో చర్చించినప్పుడు, డిస్కషన్స్ అవుతున్నప్పుడు కూడా అనేక మందితో మాట్లాడి వాళ్ళు నాకు ఇచ్చిన సజెషన్ మేరకే వెళ్ళడం అయింది. ఇప్పుడు నేను ఎన్నో రోజుల నుంచి ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నా. వ్యక్తిగతంగా చేస్తున్నా, దాన్ని సంతోషం ఇస్తుంది. ఒకవేళ నేను ఒక ఎమ్మెల్యే హోదాగా చేస్తే ఇంకెక్కువ చేయగలుగుతాను ఆశిస్తున్నా. అవన్నీ ఆశలు నెరవేరాలా, నా విజన్ జరగాలంటే మాత్రం తీసుకోవాల్సిన నిర్ణయం ఇక్కడి నుంచే సాధ్యమవుతుంది. ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా 5% నాకు సాటిస్ఫాక్షన్ అంటే 95% బాధలు ఉంటాయి. ఏం జరుగుతలేదని అనునిత్యం 5 సంవత్సరాలు ఏం చేయలే అన్నదానికన్నా చేసిన అనే ఆనందం ఎక్కువ ఉండాలనే ఉద్దేశమే పార్టీ మారిన తప్పితే వేరే ఏ ఉద్దేశం లేదు. నాకేం కావాలంటే సొంతంగా దేవుని ద్వారా భగవంతుడు ఇప్పటికీ అన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందరి వాడుగా ఉంటుంది. నాకేం అవసరం లేదు. నేను చెయ్యాలనుకున్నది, ఇంతకుముందు వెనుక పడిపోయినది, చాలామంది పిల్లలు కూడా, యువకులు కూడా అనేకగా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళందరినీ మానవత్వ దృక్పథంతో నేను ఏమైనా చేయాలనే ఉద్దేశం. పొలిటికలే ఒక భాగం కావచ్చు కానీ మానవత్వంగా కూడా నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళందరికీ ఏమైనా చేయాలని, వాళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు మనం నమ్ముకొని ఒక 119 మందిలో ఒక మనిషి, మనం 5 లక్షల మందికి, సుమారు 5 లక్షల మందికి మన గొంతు, మన మీద భరోసా, వాళ్ళ నమ్మకాన్ని కాపాడాల్సిన అవసరం ఒక ఎమ్మెల్యే పైన ఉంది. ఖచ్చితంగా అది నేను నెరవేరుస్తా. వాళ్ళ హామీలని, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడతా. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ జిహెచ్ఎంసీ లిమిట్స్ అయినా హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్లోకి వచ్చి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ ఈక్వేషన్స్ అన్ని కూడా మీకు కలిసి వస్తాయి కంపల్సరీ కదండి. ఇప్పుడు ఒక చేయి తోడైతే సపోర్ట్లు వస్తుంది, అదే మాదిరిగా బలం పెరుగుతుంది. వాళ్ళందరూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన చూసి వాళ్ళ
అంతకు ముందుకు మీరు అందరూ గమనిస్తే కేసీఆర్ గారిని కలిసిన వాళ్ళు లేరు, మంత్రులే కలవలే, ఎమ్మెల్యేలు కలవలే. అపాయింట్మెంట్లు ఇవ్వలేదు కదా. ఇప్పుడు మా దగ్గర ఉన్న సామాన్యులందరూ రోజు కలుస్తున్నారు, రోజు మాట్లాడుతున్నారు. మాకు సామాన్య ముఖ్యమంత్రి కావాలా, మా పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కావాలా అని ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలంతా డిసైడ్ అయ్యారు. వారికి అవకాశం రానప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి తెలియలేదు. ఇప్పుడు వారు అక్కడ కూర్చున్న తర్వాత వారు ఒక ఆలోచన ఏంది, వాళ్ళ అభిప్రాయాలు ఏంది, వాళ్ళ వ్యక్తిత్వం ఏందని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నారు. వారు ట్రాన్స్పరెంట్ సీఎం, అందరు కలవగలుగుతారు, అందరితో మాట్లాడగలుగుతారు. అలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారండి? అంత ఈజియెస్ట్ యాక్సెసిబుల్ సీఎం అంటే ఈరోజు మన భారతదేశం, నాకు తెలిసి మన ముఖ్యమంత్రి గారే. మన భారతదేశంలో మన రేవంత్ రెడ్డి గారి తప్ప ఎవరు అంత ఈజీగా కలిసే పరిస్థితి లేదు. మా ఫోటోగ్రాఫర్లు కలుస్తురండి, మా దగ్గర ప్రతి పని చేసే వాళ్ళు కలవగలుగుతారు. వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారు అంటే అన్న ఎక్కడ జరగని విధంగా ఇప్పుడు జరుగుతుంది అనేసి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ సీఎం. వారిని అందరూ చూసారు, వారికి అవకాశం ఇస్తారు. ఎన్నో సంవత్సరాల పెండింగ్ ఉన్నది రోడ్లే 100 రోజుల్లో చేస్తారు. కేంద్రంని ఒప్పించి ఆ రోడ్లు విస్తరణ చేయగలిగారంటే ప్రతిదీ ఫాస్టెస్ట్గా ఉంటుంది. కమిటెడ్ సీఎం, డైనమిక్గా ఉంటుంది, డైనమిక్ లీడర్. వారితోటే మన రాష్ట్రం అన్ని విధంగా డెవలప్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా భారతదేశంలో నంబర్ 1 ఉంటుంది. వారు చేస్తారు అంతవరకు అయితే. సో ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా పోటీ ఎవరి మధ్య ఉంది అవకాశం? ఎందుకంటే బీఆర్ఎస్ పూర్తిగా ఇవాళ తుడిచిపెట్టిపోతున్న సందర్భంగా వార్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, లేకుంటే వార్ వన్ సైడ్? వారు బిట్వీన్ మెజారిటీ ఉంది, గెలుసుడు ఖాయం. ఎంత మెజారిటీ అనేసి ఎలక్షన్ నడుస్తుంది. నామమాత్రం పోటీ వాళ్ళిద్దరి నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి. ముఖ్యంగా ముందు ఏమైనా ఉంటే ఏమో చెప్పబోతుంది గత ఎలక్షన్లో, కానీ ఈ ఎలక్షన్ క్రిస్టల్ క్లియర్. జనాలకు తెలుసు, ఆ డబ్బాలో వేస్తే వాళ్ళకు గవర్నమెంట్ వచ్చేది లేదు, వాళ్ళకు నష్టం లేదు. ఇక్కడ వేస్తే మెజారిటీ ఎంత ఇస్తే మనకు అంత నిధులు వస్తాయని అభిప్రాయంతో ఉంటారు జనాలు. మెజారిటీ పెరిగిన కొద్దీ అంత నిధులు వస్తాయి. కొంత ప్రచారం జరుగుతుంది, సర్వే సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా కొంత బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారు త్వరలోనే అన్నమాట. ఆయన వస్తే ఎట్లా ఉంటాయి ఈక్వేషన్స్? వచ్చిన తర్వాత మాట్లాడదాం. అప్పుడు దాకా నో కామెంట్. ఎవరు వస్తే అప్పుడు మాట్లాడదాం వాళ్ళ పరిస్థితి. ఇప్పుడైతే ఎవరైనా నామ మాత్రం పెట్టాల్సిందే కదా, ఖాళీ అయితే పెట్టలేరు కదా. ప్రస్తుతానికైతే మాత్రం మీ విజయం అయితే నల్లేరు మీద నడకనా? నల్లేరు మీద నడకని ఖచ్చితంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని చూసి, మన ముఖ్యమంత్రి గారిని గ్యారంటీలు చూసి, నా సేవాభావం చూసి, నాకు సేవ చేయడానికి వాళ్ళందరూ ఆశీర్వదిస్తారని పూర్తి నమ్మకం ఉంది. ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పాలన తర్వాత 6 గ్యారంటీల అమలు, ఈ అన్ని అంశాలతోటి ఎంత మెజారిటీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అని చెప్పాను కదా, 40,000 బయట ప్రజలు చెప్తారు, మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తారు వాస్తవానికి? ఇంకా కొన్ని రోజులైనా చెప్తారు. ఇప్పటి వరకు ఇది ఫిక్స్ అయింది. రానున్న రోజుల్లో ఇంకో కూడా మేము తిరిగిన తర్వాత పూర్తిగా అందరు రీచ్ అయిన తర్వాత పూర్తిగా మీకు మళ్ళీ ఒకసారి కూర్చొని నా విజన్ కూడా మీతో నేను ఇంటర్వ్యూ ఇస్తాను. నా విజన్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ మీద తప్పకుండా పూర్తి స్థాయిలో ఎన్నెన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు రిజర్వ్ అయింది, ఎస్సీ రిజర్వ్, ఇప్పటిదాకా అసలు కాన్స్టిట్యున్సీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది, ఏం జరగలేదు మాట్లాడదాం. ఏం జరగాల్సి ఉంది, ఏమైంది కూడా, శ్రీ గణేష్ ఏం చేయబోతున్నాడు కూడా మాట్లాడదాం. పూర్తిగా మీకు 1 అవర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాను నేను చేసిపోయేది. తప్పకుండా. థ్యాంక్ యూ శ్రీ గణేష్ గారు. ఇది కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.